గప్పట్లా ఓ పారి నేను మా దోస్తు బండి మీద పోతాంటే రోడ్ మీద పోలీసు వాళ్ళు బండి ఆపిండ్రు. ఆపండ్రి ఏది లైసెన్స్ ఏది బండి కాగితాలు చూపియండ్రి అని అంటే అన్నీ చూపించినాం. అయినా సరే తాళం చేయి తీసుకుండు. అదేంటి సారు మా దగ్గర అన్నీ కరెక్టే ఉన్నాయి కదా అని అంటే, లేదమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావేంది, వెనక కూర్చున్న నువ్వెందుకు హెల్మెట్ పెట్టుకోవాలి, ఫైన్ కట్టాల్సిందే అని బెదిరి పట్టిండ్రు. ఇంటల్ని ఇంకోసారి ఉండి సరే నేను మాట్లాడతా, ఓ అమ్మ ఆ సారు స్టానా స్టిక్టు, ఒక 500 నేను మొత్తం చూసుకుంటా అని అన్నాడు. గా 500 నీకు ఇచ్చుడేంది, అదేదో మేము ఫైనే కడతాం ఎక్కువనో తక్కువనో అని అంటే వినలేదు. ఇక మనోని ఆత్రం చూసి నాకే డౌట్ వచ్చింది. సార్ మీరు ఏమనుకోకుండా ఓ పారి మీ గుర్తింపు కార్డు చూపిండ్రు అన్న. గంతేగా ఏదో మాట్లాడుకుంటూ ఆడికెళ్ళి తుర్రున జారుకుండు. 500 ఇస్తేందుకు నేనే గింత ఆలోచిస్తే మరి వీళ్ళకి డౌట్ ఎందుకు రాకుండొచ్చు? సినిమాల కంటే చిత్రంగా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇది సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్. బంగారం కుదువ పెట్టుకొని అప్పులు ఇస్తారు. అయితే పొద్దుగాల 9 కొట్టంగా 4-5 లోపట్టుకొచ్చిండ్రట. మేం సిబిఐ ఆఫీసర్లం, మీరు మోసం చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అని ధమ్కి ఇచ్చిండ్రట. తుపాకులతో బెదిరించి ఉన్న కాడికి బంగారం బ్యాగులు నింపుకొని పత్తా లేకుండా పోయిండ్రు. 46 కిలోల బంగారం అట, 12 కోట్ల ఇలువనట. ఇగో గీ నల్లకారులనే వచ్చిండ్రట. 5-10 నిమిషాలలోనే మొత్తం దోషి మాయమైండ్రు. ఆధారాలు దొరకద్దని సీక్రెట్ కెమెరాల కాంచెల్ని ఊడవిక్కవైండ్రంటే ఎంత ముదురు దొంగలో చూడుండ్రిగా. గీ ముచ్చట తెలిసి బంగారం కుదబెట్టిన వాళ్ళంతా ఉర్రికచ్చి లబ్బ మొత్తుకుంటాండ్రు. నేను ఈరోజు వద్దాం అనుకున్నా, ఈ లోపే న్యూస్ లో చూసి వచ్చాను. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని నాకు ఐటమ్ నాకు ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో గొడవ అవుతుంది, బంగారం కోసం ఇవ్వండి సార్ అని ఇవ్వలేడు. మళ్ళీ పై నుంచి బంగారం పోయింది. నోట్ల తిప్పలున్న టైంలా బంగారం ఎత్తుకుపోయినరంటే వీళ్ళు చిత్రమైన దొంగలే. పోలీసు వాళ్ళే నడబట్టుకుంటారో మరి చూడాలి. ఇక నిన్న గుజరాత్ రాష్ట్రంలో ఇదే ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్లా సేమ్ టు సేమ్ ఇట్లనే దొంగతనం జరిగింది. 4 వచ్చి తుపాకులు చూపించి 5 కిలోల బంగారం కొంత పైకం తీసుకొని పోయినరు. ఆ దొంగలే ఈడిగిన వచ్చిండ్రేమో, జర మంచిగా ఎంక్వైరీ చేయండి సార్లు. చూస్తుంటే ముత్తూట్ కంపెనీకి సంక్రాంతి మూడం తలిగినట్టే ఉన్నది పో.